మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకు, మీ శ్రేయోభిలాషులకు, బంధువులకు వాక్యాలు పంపిస్తున్న ప్రతి ఒక్కొక్కరికి కూడా మరి దేవుడి పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనము ఈ పూట చదువుకుంటున్నాం. ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయము 11వ వచనం వాక్యం చెప్తున్న మాట: అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకు అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వధించే సమయము నేను నీతిని యేసును గురించినటువంటి సాక్ష్యము చెప్పి నీ సహోదరులతో ఇదిగో సహదాసుడవై ఉండి ఆయనకు నమస్కారము చేయవలెనని వాక్యం చెప్తున్నమాట. ఈ చివరి ప్రాముఖ్యమైన మాటల్లో మనం చూస్తే, యేసును గూర్చినటువంటి సాక్ష్యము చెప్పును నీ సహోదరులతోనూ సహదాసులతోనూ ఇది ఇలాగున చేయవలెనని చెప్పినట్లుగా రాయబడి ఉన్నది. ఇక్కడ మనము గమనించినట్లయితే, మనము ప్రభు అయిన యేసుక్రీస్తునకే నమస్కరించాలి, స్తుతించాలి, ఆరాధించవలసిన బద్ధులమై ఉన్నాం. మరి ఇంకనూ కూడా ఎక్కడనూ కూడా మరి తల దించకూడదు ప్రభు సన్నిధిలో చెప్పినటువంటి విషయమును గురించి. ఎందుకంటే ఆయన సన్నిధిలో మరి ఆయనకి మాత్రమే స్తుతి కలుగునుగాక, ఆయనకి మాత్రమే మరి దేవుని యొక్క మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామములోని దేవుని సన్నిధిలో మనము నిలిచిన వారమై ఉండాలని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. ఎందుకంటే కొంతమంది ఇక్కడ వాస్తవానికి చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవదూతల ఆరాధన చేస్తున్నటువంటి అనుభవం. దేవదూతల ఆరాధన అర్థమైందండి. దేవదూతలకు మొక్కుమని కాదు, దేవదూతలకు తలంచమని కాదు, దేవదూతల ఎదుట సాగిలపడమని కాదు. కొందరు కొరింథీ సంఘములో మనం చూస్తే కొలసీలకు రాసిన పత్రికలో ఉంటుంది, 2వ అధ్యాయము 18వ వచనములో ఇక్కడ చెప్తున్న మాట, ఇదిగో అతి వినయస్థుడు దేవదూత ఆరాధన యందు ఇచ్చికలు కలిగి తనను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకే ఉప్పొంగుచు. చూసారా, తెలియని వాటిని గురించి ఈయనకి అన్నీ తెలుసని అర్థమైందండి. ఊరికినే ఇచ్చ కలిగి వాక్యం చెప్తున్నటువంటి మాటల్లో తెలియని ఆరాధన చేస్తున్నాం. ఈ వాక్యంలో ఈరోజు ఉదయకాలము చెప్పే మాట ఏంటంటే, ప్రార్థన చేస్తే యేసయ్య నామములోనే ప్రార్థన చేయాలి, ఆరాధన చేస్తే ఆయన నామములోనే ఆరాధన చేయాలి, స్తుతి యాగములు చెల్లించవలసినది ఆయనకి మాత్రమే. కొందరు తెలియక దేవదూత ఆరాధన చేస్తున్నారు. దేవదూతల ఆరాధనలో ఇదిగో శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారే ఏం పర్లేదు అన్నీ కూడా చేయొచ్చని యేసుక్రీస్తును గురించి మరి కొన్నిసార్లు ఆయనకి చెందవలసినవి, ఆయనకి రావలసినవి, ఆయన నామములు చేయవలసింది చేయకపోవటం వలన కొన్ని భేదాభిప్రాయాలు వారిలో ఉన్నాయని ఇక్కడ చెబుతూ, తెలియనిది కాదు, తెలుసుకోవాలి. ఖచ్చితంగా యేసు నామములోనే ఆరాధన చేయాలి, యేసు నామములను స్తుతించబడాలి, యేసు నామములోనే మనము ఆయన నామమును స్తుతించబడునుగాక. మొదటి పత్రికలో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, వీరందరూ రక్షణయును స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచర్య ఇదిగో చేయుటకే పంపబడిన సేవకులు ఆత్మలు కారా అని చెప్తున్నమాట. వీరందరూ రక్షణ కలుగు చేసి స్వాస్థ్యము పొందబోవారు పరిచారకులుగా దేవుడు వారిని పంపి ఉన్నాడు. సేవకులుగా, ఆత్మీయులు కారా ఇక్కడ చెబుతున్నమాట. దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయంలో ఇక్కడ మనం చూస్తే ఖచ్చితంగా ఆయన నామమును ప్రకటన చేయాలి, ఆయన నామమును ఆరాధించాలి. ఆయన నామమును ఇక్కడ మనం చూడాలి. ఎవరి పని చేయటానికి వచ్చాం? దేవుడు పని చేయటానికి.
స్వార్థిక పని చేయటానికి, దేవుని పనిలో వాడబడటానికి తెలియని ఆరాధనలు చేయొద్దు దయచేసి. మొదట ఉన్న ఆత్మల భారము కొంతమందిలో పరిచర్యలోకి వచ్చేలకే రోజు రోజుకి మనం స్టార్టింగ్లో ఉంటే ఎంతో భారముతో ఉండేవారు. రాను 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 ఏమవుతుందంటే అంతకు ముందున్నటువంటి మొదటి భారాన్ని కొన్ని విషయాల్లో వారిలో లేదు. ఆ భారం ఖచ్చితంగా మనము ఆయన స్వాస్థ్యముగా రక్షణ పొందుకొని ఉండగా, ఇదిగో పొందబోవు దేవుని బహుమానము కొరకు మనము పారుకులాడినట్లు ప్రతి విషయములో ఆయన నామములో మనకు అప్పగించినటువంటి పనిని విశ్వాస జీవితంలో నీవైనా సంఘ పరిచర్య జరిగిస్తున్న సేవకులైనా ఖచ్చితముగా ఇదిగో దేవుని యొక్క నామములో మనము తెలుసుకొని చేయవలసినవి ఉన్నాయి. తెలియని వాటిని కొరకు చేయటం వలన వారు తెలియకోకుండానే వాళ్ళు బలహీనులైపోతున్నారు. ఎందుకంటే ప్రకటన గ్రంథములు 19వ అధ్యాయము 11వ వచనములో చూడండి, వాక్యం చెప్తున్నటువంటి మాట, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూసి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను, దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడై ఉన్నాడని ఆయన అని నామము గలవాడని ఆయన నీతిని బట్టి విమర్శ చేయక యుద్ధము జరిగించుచున్నాడని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తుని గురించి ఇక్కడ చెప్తున్నటువంటి మాట మీరు గమనించాలి. ఇదిగో దర్శనములు చూడగా ఆకాశము తెరవబడి ఆయన ఒక తెల్లని గుర్రం మీద ఆయన కూర్చున్నవాడు, ఒకటి నమ్మకమైన వాడు, 2 సత్యవంతుడు, 3 ఆయన నామము అనే నామము గలవాడనే మాటని ఇక్కడ మనం చూడొచ్చు. ఆయన నామములోనే మనం ఆయన ఆరాధించి ఆయన నామమును మనము ఘనపరచబడాలి. ఎందుకంటే 12లో కూడా అంటాడు, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేకమైన కిరీటములు ఉండెను అని రాయబడినట్లుగా ఇదిగో నామమును ఆయనకు కలదు, రాయబడినటువంటి నామముగా కలదు. ఆయన శిరస్సు మీద అనేకమైనటువంటి కిరీటములు ఉన్నవి, ఆయన నేత్రములు అగ్ని నేత్రములు, అగ్ని జ్వాలల వంటివని వాక్యం చెప్తున్నటువంటి మాట. 13లో కూడా ఉంటుంది, మనం చూస్తే ఇదిగో రక్తములో ముంచబడి వస్త్రములు ఆయన ధరించుకొని ఉన్నాడు, మరియు దేవుని వాక్యం అనే నామమును ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యం అనేటువంటి నామము పెట్టబడి ఉన్నదని దేవుని వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయములో మనం గమనించాలి. యేసుక్రీస్తు ఆయన నమ్మదగినవాడు, సత్యవంతుడు, ఆయన నామము నీతి కలిగిన నామము, ఆయన కృప సదాకాలము నిలిచేటువంటి అగ్నిజ్వాలలు కలిగినటువంటి నేత్రము గలవాడు. ఆయన సన్నిధిలో రాయబడినట్లుగా ఆ నామములోనే మనము దేవుని సన్నిధిని అనుగ్రహించి అనుభవించి ఆయన సన్నిధిలో మనము ఆశీర్వాద ఫలములు మనం చూడాలి. వాక్యం చెప్తున్నటువంటి మాట, తెలియని వాటిని చేయొద్దు. తెలియక కొంతమంది ఏవో చేస్తుంటారు. యేసుక్రీస్తు నామములోనే హబక్కూకు గ్రంథములో 1వ అధ్యాయము 13వ వచనములో మనం చదువుతున్నాం, నీ దృష్టికి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది గదా, బాధించు వారు చేయు బాధను నీవు దూషించు ప్రజలవు కాదు, కపటములను నీవు చూసి ఇదిగో దుర్మార్గులు తమ కంటే ఎక్కువగా నీతిపరులను నాశనము చేయగా నీవు చూసి ఎందుకు ఊరుకున్నావు అనే విషయముని ఇక్కడ మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నానా విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎందుకని అంటే ఇదిగో దుష్టత్వము కలిగి నిష్ప్రయోజనమైనటువంటి బాధలు, నానా విధమైనటువంటి దుర్మార్గత లోకములో నాశనము తీసుకొని వస్తున్నప్పుడు, అయ్యా నువ్వు ఎక్కడ చూస్తున్నావు? సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ఎవరైనా ఆయన మనస్సు వైపు త్రిప్పి ఆయన నామం ఎరిగి ఆయన ఆరాధించక, ఆయన నామమును స్తుతించక, ఆయన్ని కాదన్నట్లు, ఆయన ఎవరో నాకు తెలియదన్నట్లుగా ప్రవర్తించటం వలన నానా విధమైనటువంటి నాశనములు, శాపములు, బలహీనతలు కలగటానికి ఎక్కువగా అక్కడ కలుగునట్లుగా రాయబడి ఉన్నది.
అందుకని సామెతల గ్రంథములో 11వ అధ్యాయం 4వ వచనములో మనం చదువుతున్నాం. సామెతల గ్రంథములో, ఉగ్రత దినమందు ఆస్తి నీకు అక్కరలోనికి రాదు, నీతి మరణము నుండి రక్షించును. యేసుక్రీస్తు భూమి మీద మనం ఉండగానే, మనుషుడు ఉండగానే నీతిని తెలుసుకొని, యేసుక్రీస్తును తెలుసుకొని ఆయన నామములో రక్షణ పొందుకోగలిగితే ఆ నీతి మరణము నుండి నిన్ను రక్షించును. మీరు గమనించాలి. ఎందుకంటే ధనము 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 ధనమని ధనదాహముతో పరిగెడుతున్నారు మనుషులు. ఈరోజు ఈ లోకములో ఏదో ఉందని ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నిటికన్నా యేసుక్రీస్తు నీతి తెలుసుకో, యేసుక్రీస్తు యొక్క యథార్థత తెలుసుకో, యేసుక్రీస్తులో ఉన్నటువంటి సత్యమేంటో తెలుసుకో. ఆరాధించు ఆయన్ని, ఆయన స్తుతించు, ఆయన నామాన్ని ఘనపరచు, ఆయన నామములో రక్షణ పొందుకో. అదే మరణము నుండి నిన్ను రక్షించును. పునరుద్ధాన జీవము క్రీస్తులోనే ఉన్నదనే సత్యం తెలుసుకొని, ఇదిగో నీవు తెలియక చేస్తున్నవి విడిచిపెట్టి యేసుక్రీస్తును తెలుసుకో. నీ కొరకైన దినమెల్లా 2 చేతులు చాపి నా యొద్దకు రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. ఇదే అనుకూల సమయం. ప్రభువుని తెలుసుకో, ప్రభుతో నిబంధన చేసుకో. నీ కుటుంబము, నీ జీవితం అంతా కూడా ఆయన పాదాల దగ్గర పెట్టు. నీ జీవితాన్ని నూతనపరిచి నిన్ను రక్షించి నీతిమంతులుగా తీరుస్తాడు. ఆయన కృప మీకు ఎల్లవేళలా తోడయుండి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయం మీ వాక్యము చేత ఇదిగోనైనా మీ నామములోనే స్తుతించాలి. యేసు అనే నామములో స్తుతి యాగం చెల్లించాలి, ఆరాధించాలి. తెలియని దేవదూతల ఆరాధన చేయకూడదు, తెలియని ఆలోచన చేయకూడదు, తెలియని నానా విధముగా అన్నీ ఒకటేననే భేదాభిప్రాయాలలో ఎవరైనా ఉన్నారేమో అట్టి వారిని వాక్యం అనేటువంటి మీ మాటలు విని మనసు త్రిప్పుకొని క్రీస్తులో ఇదిగోనైనా నా ప్రభువా పాలివారయునుటకు ఆయన సత్యవంతుడు, ఆయన నమ్మకమైన వాడు, ఆయన యథార్థవంతుడు, దేవుడు అనిపించుకునటానికి యోగ్యుడని వారు తెలుసుకొని మిమ్మల్ని వెంబడించే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. Yeah.